ఈరోజు పొదలు సీరియల్లో కథ విషయానికి వస్తే అసలు నిజంగా మాధవ ఈ కాలం మనిషి కాదమ్మా. చాలా భయస్తుడు, నిదానస్తుడు. ఏదైనా విషయం అయితే చాలా భయపడతాడు పాపం. ఏం జరుగుతుందా, తన కుటుంబానికి ఏం జరుగుతుందా అనేసి. అది సీరియల్లో కాకుండా నిజ జీవితంలో కూడా మాధవ్ లాంటి వాళ్ళు ఒక అన్నగానో, ఒక చెల్లిగానో, ఒక నాన్నగానో ఉంటే వాళ్ళ జీవితం అయితే భలే ఉంటుందబ్బా. సరే, ఇంకా ఈరోజు కథ విషయానికి వస్తే కన్న అయితే బాధపడతా ఉంటారు కదా, అదే అన్నయ్యకి పెళ్ళైపోతే ఏం చేయాలి అనేసి చాలా బాధపడతా ఉండేసరికి నిన్నటి ఎపిసోడ్లో వచ్చేసి మనకి నన్ను కర్ర తీసుకొని కొట్టు అని చెప్పేసి మహాలక్ష్మికి చెప్తారు కదా కేశవ. ఆ విధంగా కొడుతున్నసరికి కన్న నవ్వుతారు. వాళ్ళంతా అతన్ని చిన్న పిల్లలాగే చూసుకుంటారు అనమాట. ఎందుకంటే కళ్ళా కపటం లేని మనుషులు పాపం అందరూ అంతే ఉంది. ఆ ఇంట్లో అందరూ అట్లాగే ఉంటారు. అంతలో కర్రతో కొట్టేసరికి కొట్టు వదినా, కొట్టు, ఇంకా కొట్టు, బాగా కొట్టు వదినా అని చెప్పేసి అనేసరికి బాగా నవ్వుతాడు. నేను నవ్విన తర్వాత అబ్బాయ ఎట్లాగా నవ్వాలి కన్నా, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలా అనేసి మహాలక్ష్మి అంటుంది. అప్పుడు చక్రి ఉండేసి అతను ఎప్పుడు నవ్వుతా ఉండాలంటే ఎప్పుడు అతనికి దెబ్బలు పడతానే ఉండాలా అని చెప్పేసి అయితే అంటాడు. సరే, ఇప్పుడు మనము పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసేసి మనం ఒప్పుకున్నాము అని చెప్పాలా అని చెప్పనేసరికి వాళ్ళు మనం ఒప్పుకున్నాం అనే విషయం వాళ్ళకి పర్లేదు, ఇంతకు పెద్ద ఒప్పుకున్నాడా లేదా అనే విషయం మాత్రమే వాళ్ళకి కావాలా, మనతో వాళ్ళకి ఏమీ అసలు పనికి పల్లె అవసరమే లేదు మన విషయంతో అని చెప్పేసి అయితే అంటుంది. వాళ్ళంతే కదా, ఇప్పుడు వేరే కాపురం కావాలని అడుగుతున్నారు. వీళ్ళు ఒప్పందంతా ఏం పని, ఆఖరికి వాళ్ళు ఇంట్లో కూడా రానిరు ఇంకా పెళ్ళి అయ్యేటట్టుగా ఉంటే. అవసరం లేదు అనేసరికి అబ్బా ఇప్పుడు అన్నయ్య నాకు ఏదైనా ఇష్టమైంది కావాలన్న అన్నీ తెచ్చిస్తాడు కదా, ఇప్పుడైతే నాకు దూరం అయిపోతున్నాడు అనేసి చాలా బాధపడుతున్నాను. అయినా పర్వాలేదులే, అన్నయ్యకి పెళ్ళైపోతుందంటే అంతకంటే ఏం కావాలా అనేసి కన్నా అంటాడు. సరే, ఫోన్ చేసి మాట్లాడండి, కొంచెం తెలివిగా మాట్లాడండి అని చెప్పనేసరికి చక్రి ఉండేసి నేను మాట్లాడతాను అని చెప్పేసరికి సరే మాట్లాడు అనేసరికి చక్రి వచ్చేసి ఆయనకి ఫోన్ చేస్తాడు. నేను ఇలా మాధవ్ వాళ్ళ తమ్ముడిని మాట్లాడుతున్నాను, మాకైతే ఈ పెళ్ళి ఇష్టమే అనేసరికి ఆయన కూడా ఉండి అవునా ఓకే, మేము పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం చూసుకొని ఆ తర్వాత చెప్తాను అని చెప్పేసి ఆయన కూడా చెప్తాడు. ఇంకా పాపం కన్నా అయితే అట్లా దీనంగా అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. కన్నా అని చెప్పేసి పిలుస్తుంది అనమాట మహాలక్ష్మి. పిలిచేసరికి ఏం లేదు వదినా, నేను బాగానే ఉన్నానులే అని చెప్పేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కన్నా వచ్చేసి. ఇంకా ఆయన వచ్చి నారాయణ ఉన్నాడు కదా, నారాయణ వచ్చేసి హ్యాపీగా కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. అంతలో మహాలక్ష్మి అతని దగ్గరికి వచ్చేసి మీకేమి సంబంధం చూసాము అంటే, నాకా ఎవరు చూడమన్నారు, అయినా ఈ వయసులో నాకు పెళ్ళేంటి, నన్ను ఎవరు చూడమన్నారు అనేసరికి మీకు అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా, మీకు కాదు నేను చూసింది, పెద్దకి చూసామంటే పాతదా కొత్తదా అని అడుగుతారు. పాత సంబంధమే అంటే ఇది ఆ గారెల సంబంధం అంటే అవును అంటే వాళ్ళకి ఏమైనా మెంటలా, అప్పుడు వద్దన్నారు ఇప్పుడు చేసుకుంటామంటున్నారు అనేసరికి నిజం చెప్పేస్తుంది. ఇలా వేరే కాపురం కావాలి అంటున్నారు అనేసరికి ఓకేలే, అయినా ఎన్నాళ్ళు పెళ్లి పెట్టకం లేకుండా ఇక్కడే ఉండిపోతారు ఓకేలే అని చెప్పేసి అయితే అని అంటాడు. కానీ అతనైతే ఒప్పుకోడు, మాధవ్ అయితే ఒప్పుకోడు, నోట్లో నాలుక లేని పిల్లోడు అతను అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. అయినా సరే మనం పెళ్లి చేయాలి కదా అని చెప్పేసరికి సరేలే చూద్దాంలే అని చెప్పేసి పెద్ద ఆయన అయితే అంటాడనమాట. సరే చూద్దాము, ఆలోచిస్తాము, ఎందుకంటే అతను ఒప్పుకోడు కదా, మాధవ్కి తెలిస్తే అస్సలు ఒప్పుకోడు, ఆయనకి వాళ్ళ కుటుంబమే ముఖ్యము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కన్నా కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. పైకి మాత్రము ఓకే అని చెప్పాడే కానీ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు కన్నా. వచ్చేసి ఈ అమ్మాయి స్టైలిష్ శైలి ఉంది కదా, ఆ అమ్మాయి అతనికి డబ్బులు ఇస్తా అంటుంది. కేశవకి డబ్బులు ఇస్తాను పలానా ప్లేస్కి వచ్చిండు అంటుంది. అదే ప్రమోషన్స్ వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాను కదా, అక్కడికి వచ్చి ఉంటుంది. వాళ్ళు ప్రమోషన్ ఇస్తామని చెప్పారు కదా, వాళ్ళు అక్కడ ఒక గ్యాంగ్ లాగా కూర్చొని ఆ అమ్మాయి చేత వేరే వీడియోస్ తీస్తాము అని చెప్పి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అది వినేసి వాళ్ళ మీద ఎవరు ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మీరు మాట్లాడుతున్నారా అని చెప్పేసి వాళ్ళ మీదకి కొట్లాటగా అయితే పోతారు కేశవ. అంతలోపల అమ్మాయి వచ్చేసి వాళ్ళు ఎవరు అనుకున్నావు, నాకు ప్రమోషన్స్ ఇస్తానని చెప్పిన వాళ్ళు అనేసరికి వాళ్ళు ఉండేసి దీని మీద లేనిపోంది చెప్తారు. మేడం మేము వచ్చేసి షూట్ చేస్తాం అనుకుంటున్నాము, అంతలోపల అతను వచ్చేసి మమ్మల్ని మా లవ్వరు అని చెప్పాడు మా అతను అని చెప్పేసరికి ఏంటి నేను లవ్వర్నా ఎందుకు అలా చెప్పామని చెప్పి ఈడ్స్ ఒకటి కొడుతుంది అనమాట కేశవ అని కొట్టి. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంటే లేదు లేదు నేను చెప్పేది నిజమే, వాళ్ళు నిన్ను చీట్ చేయాలనుకున్నారు అనేసరికి నమ్మదు. ఇంకా వాళ్ళు కూడా ఉండేసి మేడం మీకు గొడవలు ఉన్నట్టున్నాయి కానీ అది అయినాక నాకు చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దుర్మార్గులే, అది చెప్పడానికి చూశాడు కేశవ కానీ ఎవరు నమ్మలేదు కదా, ఆ అమ్మాయి కూడా నమ్మలేదు, కొట్టింది. కానీ పాపము ఇతని పద్ధతికి మెచ్చుకోవచ్చు, కొట్టినా కూడా తిరిగి కొట్టకుండా కామ్గా కొట్టించుకొని సరే నీ చావు నువ్వు చావు, నేను నీ మంచి కోసమే నేను చెప్పేది, వాటర్ సౌండ్ ఇంకేదో సౌండ్ అనుకునేది, నేను వాటర్ రిమైండ్ పెట్టుకుంటాను అనమాట, గంటకి ఒక గ్లాసు, ఈ గ్లాస్ నిండా
ఈ గ్లాస్ నిండా వాటర్ తాగాలి. అంటే మళ్ళీ ఆ సౌండ్ సౌండ్ వస్తే ఇంకేదో సౌండ్ అనుకునేది, అందుకే చెప్తున్నా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు కొట్టిన తర్వాత వచ్చేసి తిరుగుడు తన్నులు తిన్నా కానీ ఏం చెప్పడు పాపం. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ తిన్నాడు. ఇంటికి వెళ్ళంగానే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఎవరు చక్రి వాళ్ళు ఆలోచిస్తున్నసరికి ఇతను అదే దిగులో ఇంటికి పోతాడు కదా, ఏమైంది అని అడుగుతాడు చక్రి. ఏమీ లేదు అని చెప్పేసరికి ఏంటి బుస్సి ఏమన్నా అనిందా అనేసరికి కోపం వస్తుంది. కోపం వచ్చి అనేసి కాళ్ళు పట్టుకుంటాడు. అంతలోపుడు మహాలక్ష్మి ఉండేసి ఆగండి మీకంటే పెద్దవాడు చక్రి, ఒక మాట అంటే ఎందుకు మీకు అంత కోపం వస్తూ ఉంది, మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి మేము పరిష్కారం చేస్తాము అనేసి మహాలక్ష్మి అంటుంది. నాకేం సమస్య లేదులే అని చెప్పేసి అయితే అంటారు. అనేసరికి సరే ఇంకా అక్కడికైతే అతను వస్తారనమాట. ఎవరు మాధవ వస్తారు. మాధవ్తో పెళ్లి సంబంధం చూడాలి కదా. ఏమీ లేదన్నయ్య, పెళ్లి సంబంధం చూడాలి అనుకుంటున్నాము, అదే పెళ్లి సంబంధం చూసాము అని చెప్పనేసరికి ఈ అమ్మాయి కూడా ఉంటుంది, చక్రి కూడా ఉంటుంది. ఫస్ట్ చక్రి ఈ అమ్మాయిని అడుగుతారు, చెప్పమ్మా అంటే మొన్న కూడా సంబంధం చేసినప్పుడు నువ్వెవరు అని చెప్పి నన్ను అడిగావు కదా, అలాంటప్పుడు నేను ఎందుకు చూడాలి, నా మాటకి ఏ రోజున వాల్యూ ఇచ్చారా మీరు అని చెప్పేసి అయితే అంటుంది. అనేసరికి పర్వాలేదమ్మా, ఏమ్మా నన్ను ఇంకా అర్థం చేసుకోలేదమ్మా నువ్వు అంటాడు. అంతే అప్పుడు చక్రి ఉండేసి లేదన్నయ్య మేము ఆ పాత సంబంధమే చూసాము, ఆమె అయితే మిమ్మల్ని చేసుకోవడానికైతే ఒప్పుకునింది అంటే ఒప్పుకునిందా, ఇది పెళ్ళి అప్పుడు వద్దని చెప్పి ఇప్పుడు ఎలా ఒప్పుకునింది, అప్పుడు కూడా అంటే ఆయన మనసులో ఉంది కానీ పైకి చెప్పడం అంతే, ఎలా ఒప్పుకునింది అని చెప్పేసరికి ఎలాగోలాగా ఒప్పుకుందిలే అని చెప్పేసరికి ఇంకా అతనికి ఏదో చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి చూడాడు కన్నని. అంటే కన్నని చిన్నప్పటి నుంచి చూసేసరికి అతను చిన్నపిల్లాడే అనుకుంటున్నాడు అతను. పర్వాలేదమ్మా చెప్పమ్మా ఏమన్నా ఎందుకు ఒప్పుకుంది అని చెప్పనంటే అదంతా ఏమో మేమైతే మాట్లాడొచ్చాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి అంటారు. ఇంకా పక్కనే కేశవ కూడా ఉంటారు. చక్కెర అయితే నమ్మే వాళ్ళం కాదు కదా, ఈ అమ్మాయి చెప్తున్నదంటే మనము నమ్మచ్చు అని చెప్పేసి అయితే అంటాడు కేశవ. అతనికి మనసులో ఉంది కానీ బయటకు చెప్పలేకపోతా ఉన్నాడు మాధవ. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా వేరేగా ఉండాలి అని చెప్పేసి, కుటుంబం నుంచి అయితే పోలేడు కదా, అదే ఆలోచిస్తూ ఉంటాడు కానీ బయటకు అయితే చెప్పడు. కానీ ఈ అమ్మాయి అయితే చాలా బాధపడుతుంది, అయ్యో నిజం చెప్పలేకపోతున్నామే అనేసి చాలా ఫీల్ అవుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళు వేరే కాపురం అంటే ఎవరైనా పోరు కదా. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే అది ఉమ్మడి కుటుంబంలో వేరే కాపురం అంటే పోవడం చాలా కష్టమే కదా. పోనీ ఆ అమ్మాయికి వేరే అంతమంది మగవాళ్ళు ఉన్నారు అనుకున్నా కూడా ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా, కానీ వచ్చి ఉండొచ్చు, కానీ ఇతను కూడా పోతే పోయిందిలే పెళ్లి చేసుకొని ఉండొచ్చు. ఇంకా కాకపోతే ఇక్కడ ఇంకా చక్కెర వచ్చేసి దోమలు కొడుతున్నాయని చెప్పేసి దోమల మంది కొడుతున్నాయని చెప్పి ఇట్లా కొట్టుకుంటా ఉంటాడు. మహాలక్ష్మి వచ్చి అంతకుముందు దోమల మంది ఇచ్చి ఉంటాడు కూడా మోస అనుకుంటా, ఏమంటే నాకు కంపెనీ పేరు తెలీదు, అది ఇచ్చేసి పూసుకో అని చెప్పేసరికి ఓ నాకు నేను మీకు ఇచ్చాను మీరు అప్పుడు నాకు ఇచ్చారా, దీన్ని బట్టి ఏం అర్థమైంది అంటాడు. ఏముంది అప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చానని చెప్పి అర్థమైంది అంతే కదా అంటే మీకట్టు అర్థమైందా అనేసరికి కనుకరికి అవునేసరికి ఇప్పుడు మనము నిజం దాచిపెట్టి పెళ్లి చేస్తున్నాం కదా మాధవకి, ఒకవేళ నిజం తెలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అడుగుతుంది. అడిగేసరికి లేదు ఒకవేళ పెళ్ళైపోయినా కానీ ఆ అన్నయ్య అమ్మాయిని ఎందుకు మోసం చేయడం అని చెప్పి ఆగనే సర్దుకుపోవచ్చు, లేదా ఆ అమ్మాయి కూడా పెళ్ళైపోయింది కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయ్యి బతకచ్చు అనేసరికి మీకెలా తెలుసు అనేసరికి మీరే నా ప్రత్యక్ష సాక్ష్యం పైకి చెప్పడు కానీ లోపల అనుకుంటాడు. ఇప్పుడు తాళికున్న బంధం ఏంటి తెలుసా, మీరు నేను తాళి కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చారు, మా అన్నయ్య పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, మా కుటుంబంలో కలిసిపోయారు, మీరే ప్రత్యక్ష సాక్షి, అదే పెళ్లికున్న అనుబంధము అని చెప్పేసి మనసులో అనుకుంటారు. ఏంటి మీరు ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది మహాలక్ష్మి. ఏమీ లేదు, నేను ఏం ఆలోచిస్తున్నంటే పాతకాలానికి పోయి మాంగళ్య బల్లం అవన్నీ ఆలోచిస్తున్నాను నేను అని చెప్పనేసరికి సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే సరే అబద్ధమే చెప్దాము అనుకునేసరికి ఏంది మీకు బుద్ధి లేదా అన్నట్టు అడుగుతుంది అనమాట. ఇంకా సరే ఇంకా వాళ్ళిద్దరేమో ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫన్నీ అంటే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, పెళ్ళి ఎలా చేయాలా ఏంటి అబద్ధం ఎలా చెప్పాలి అన్న విషయం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళు కన్న చెప్పాం కదా, కన్న అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడేసరికి వాళ్ళ అన్నయ్య బాదం పాలు అయితే తీసుకొచ్చి ఇస్తాడనమాట. బాదం పాలు అనేసరికి అక్కడ పెట్టన్నయ్య అని చెప్పంటాడు. దానికి ముందర ఏంది అంటే అతను వంట చేస్తూ ఉంటాడు ఎవరు మాధవ చేసే దగ్గర కొళాయి అలాగే తిప్పేసి మర్చిపోయి ఉంటే మహాలక్ష్మి వచ్చి అడుగుతుంది, కొళాయిలో వాటర్ నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి అనేసరికి చూసుకోలేదా అంటే అయ్యో నేను చూడలేదమ్మా అని చెప్పి ఏం ఆలోచిస్తున్నారంటే ఏదో ఆలోచిస్తున్నానమ్మా కానీ
కానీ నేను ఒక మాట చెప్తాను, వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు వేరే కాపురం కావాలి అన్నారు, నువ్వు ఆ విషయం తమ్ముళ్ళకి చెప్పొద్దమ్మా అనేసరికి అయ్యో ఇంత మనిషి దగ్గర నేను అబద్ధం చెప్తున్నానా అనేసి చాలా ఫీల్ అవుతుంది. కానీ నిజం చెప్తే పెళ్ళాగిపోతుంది. ఈ అమ్మాయి ఏమో అబద్ధం చెప్పలేవు, అలా కాదులే పెద్ద ఏం ఆలోచించబాకండి పెళ్ళి జరుగుతుందిలే అనేసి వాళ్ళకి కావాల్సింది అతనికి పెళ్లి జరగడమే కదా కావాల్సింది, ఎందుకంటే పెళ్లి కాకుండా ఉంది కదా అన్న ఉద్దేశంతో అది చెప్తుంది అనమాట. కానీ పాపము అయ్యో ఇంత మంచి మనిషికి నేను అబద్ధం చెప్తున్నానా అనేసి ఈ అమ్మాయికి అయితే మనసు అయితే తొలిచేస్తూ ఉంటుంది పాపము. ఇంకా ఆ తర్వాత కన్నా కూర్చోంటే అతనికి ఇదిగో నువ్వు బాదం పాలు అడిగావు కదా అనేసి తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అతను అక్కడ పెట్టన్న నేను తీసుకుంటాను అని చెప్పేసి కన్నా అయితే అంటాడు. అనేసరికి ఇంక అందరిని అడుగుతారు ఎందుకు కన్నా అలా ఉన్నారు, నాకు వెంటనే తెలిసి తీరాలా అని చెప్పనేసరికి అక్కడ కేశవ ఉండి అరే నీకు ఇష్టమైన బాదం పాలు తెచ్చారు కదా నువ్వు తాగాలి కదా కన్నా, నీకు మైండ్ లేదా అనేసరికి అతను ఎవరు మందు నుంచి మనం చెప్పలేదు, నేను అతను ఎందుకు అలా ఉన్నాడు అని అడిగాను, ముందు అసలు నిజం చెప్పండి అని చెప్పేసి అయితే అంటారనమాట. అన్న కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇంకా పెద్ద ఆయన వచ్చేసి సాంగ్ పెట్టుకొని పాట పాడుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఈ అమ్మాయి అనుకుంటుంది అబ్బా పోనీలే 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్ళి ఆడమన్నారు కదా, ఏం కాదులే అబద్ధాలు చెప్పినా పర్వాలేదులే, లోక కళ్యాణం కోసం నేను అబద్ధం చెప్తానులే అనేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. హ్యాపీ అంటే ఏం చేద్దాం ఇంకా చేసేది ఏం లేదు కదా, ఎలా అయినా సరే తనకి పెళ్లి కావాలా, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అన్న ఉద్దేశంతోనే ఇంకా ఆ తర్వాతనే తనకి ఘోర బాదం మిల్క్ తీసుకో అని చెప్పి ఇవ్వడం కానీ అతను సీరియస్గా ఉండడం కానీ ఏమీ లేదన్నయ్య అని చెప్పడం కానీ జరుగుతుంది. కానీ ఆ తర్వాత తనకి ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ పెళ్ళికి వెళ్తున్నారు, అది పెళ్లి సంబంధం దగ్గరికి వెళ్తున్నారు. ఆయన ఉన్నారు కదా బ్రోకరు, ఆయన వచ్చి మాట్లాడతారు ఏమైంది మీరు ఆ విషయం గురించి, వాళ్ళు పెట్టిన కండిషన్ గురించి ఏమైంది అనే విషయం అయితే మాట్లాడతాడు. మేబీ ఆ పెళ్ళి ఆగిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.